విశ్వం మ్యాచో స్టార్ గోపీచంద్ తెలుగు పరిశ్రమలో యాక్షన్ హీరోగా తనదైన స్టైల్లో దూసుకెళ్తున్న హీరో. కొట్టారు, తీసుకున్నాం. రేపు మాకు టైం వస్తుంది, మేము కొడతాం. విలక్షణమైన నటనతో కమర్షియల్ సినిమాలు తీస్తూ భారీ అభిమాన గణాన్ని సంపాదించారు. కెరీర్లో 30కి పైగా సినిమాలు తీసిన గోపీచంద్ గత కొంతకాలంగా సరైన హిట్ పడటం లేదు. ఇటీవల వచ్చిన భీమా మోస్తరుగా ఆకట్టుకున్నా చెప్పుకోదగ్గ హిట్ కాలేదు. ఇక లాభం లేదని ఈసారి కామెడీ ఎంటర్టైనర్లోకి దిగాడు. అది కూడా పేరున్న కామెడీ డైరెక్టర్ అయినటువంటి శ్రీను వైట్ల కాంబోలో నటించాడు. అయితే ఇండస్ట్రీకి ఎన్నో హిట్లు ఇచ్చిన శ్రీను వైట్లకు కూడా చాలా కాలంగా సరైన హిట్ లేదు. కామెడీ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న శ్రీను వైట్లకు వరుస ఫెయిల్యూర్లే పలకరిస్తున్నాయి. దీంతో కొంతకాలం బ్రేక్ తీసుకున్నాక ఈసారి ఫుల్ క్రేజ్తో యాక్షన్ ఎంటర్టైనర్ విత్ కామెడీ జోనర్లో గోపీచంద్ హీరోగా విశ్వం సినిమా తెరకెక్కించారు. అయితే త్వరలో విడుదలవుతున్న ఈ చిత్రం యొక్క టీజర్ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఫుల్ కామెడీ సీన్స్తో పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. మరి ఈ టీజర్ ఎలా ఉందో రివ్యూ ద్వారా చూద్దాం. కలెక్టర్ కాయలాంటి కుర్రాడిని నువ్వే వెతికి పెట్టాలి. నీకు ఎలాంటి అబ్బాయి కావాలి తల్లి? కనపడగానే నా మీద పడిపోవాలి, నైట్ అంతా మెలకుగా ఉండాలి. ముందుగా టీజర్ ప్రారంభమవగానే సీనియర్ నటుడు నరేష్, ప్రగతి భార్యాభర్తలుగా పరిచయం అవుతారు. వీరి కూతురు హీరోయిన్ కావ్య థాపర్. ఆమెకి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటారు. శ్రీనివాసరెడ్డి పెళ్లిళ్ల బ్రోకర్. బంగిన పండు లాంటి మా అమ్మాయికి కుర్రాడిని వెతికి పెట్టాలని నరేష్ చెప్తాడు. నీకు ఎలాంటి అబ్బాయి కావాలని తల్లి కావ్యని అడగ్గా కనపడగానే మీద పడిపోవాలి, నైట్ అంతా మెలకుగా ఉండాలని చెప్పడం. దీంతో వెన్నెల కిషోర్ని గోపీచంద్ని పరిచయం చేశారు. గోపీచంద్ మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం, అది బర్నింగ్ ఎమోషన్ అని హీరోయిన్తో చెప్తాడు. అంతలోనే చెప్పరా నీ అబ్బా అని నరేష్ గోపీచంద్ పై ఫైర్ కావడం. ఇలా వరుసగా విలన్లు, కామెడియన్లు అంతా గోపీచంద్ని నీ అబ్బా అంటూ తిడుతూ ఉంటారు. అందరికీ వాయించేస్తారు గోపీచంద్. చివరికి నరేష్కి కూడా చెంప పగిలిపోతుంది. అనంతరం సినిమాలోని పాత్రలన్నింటినీ చూపించారు. విదేశీ లొకేషన్లో ఇండియా అప్పుల్లో 2వ స్థానంలో ఉండడానికి కారణం మోసం, తప్పుల్లో 5వ స్థానాల్లో ఉండటానికి కారణం మోసం, నేను ఇక్కడ ఉండటానికి కారణం మోసం అని చెప్పడం నవ్వులు పోయించేలా ఉంది. ఇలా ఒకప్పటి వెంకీ సినిమాలో ట్రైన్ కామెడీ ట్రాక్ను మళ్ళీ రిపీట్ చేస్తూ దర్శకుడు శ్రీను వైట్ల, వెన్నెల కిషోర్, నరేష్, ప్రగతిల ట్రైన్ కామెడీని చూపించారు. ఇండియా అప్పుల్లో 2వ స్థానంలో ఉండడానికి కారణం మోసం, తప్పుల్లో 5వ స్థానంలో ఉండడానికి కారణం మోసం, నేను ఇక్కడ ఉండడానికి కారణం మోసమే. తర్వాత టీజర్ యాక్షన్ వైపు టర్న్ తీసుకుంది. ప్రత్యర్థులను కొడతాడు గోపీచంద్. చివరిగా కొట్టారు తీసుకున్నాం, రేపు మాకు టైం వస్తుంది, మేము కొడతామని ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ డైలాగ్ గోపీచంద్ ఫన్నీగా చెప్పడం హైలైట్గా నిలిచింది. మొత్తంగా టీజర్ ఫన్, యాక్షన్ మేళవింపుగా సాగింది. ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. సినిమాపై అంచనాలను కూడా పెంచుతోంది. హిలేరియస్ కామెడీ సినిమాకి పెద్ద అసెట్ కాబోతోందని తెలుస్తోంది. ఇటీవలి కాలంలో గోపీచంద్ నుంచి ఎలాంటి సినిమాలు మిస్ అయ్యాయో కరెక్ట్ టైంకి అలాంటి సినిమానే వచ్చింది. ఇన్నాళ్ళకి ఆయన ట్రాక్లో పడ్డారనిపిస్తుంది. ఈ సినిమా హిట్ అయితే ఆయన సరైన ట్రాక్లోనే వెళ్తున్నారని చెప్పొచ్చు. ఇక భారీ చిత్ర నిర్మాణ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ మూవీని దసరా కానుకగా అక్టోబర్ 11న విడుదల చేయబోతున్నారని సమాచారం. మరి చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న శ్రీను వైట్ల, గోపీచంద్ కెరీర్కు హిట్ దక్కుతుందా? వీరిద్దరి అభిమానులకు ఈ సినిమా ఏ విధమైన రిజల్ట్ ఇస్తుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. వాడు మందు వేయినంత వరకే మహర్షి, మందు వేస్తే పిశాచి.